హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. మీరందరూ బాగున్నారా అండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు నేను వచ్చేసి ఎంతో హెల్తీ అయినా ఎంతో టేస్టీ అయినా సూపర్ స్నాక్ రెసిపీ అయితే చూపించబోతున్నానండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇదే మన మరమరాల చిక్కీ అనమాట. ఎలా చేయాలి ఏంటో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి. ముందుగా మనం స్టవ్ వెలిగించుకుని కడాయి అయితే పెట్టుకుని ఇప్పుడు ఇందులోకి ఒక 5-6 టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు అయితే వేసుకోవాలండి. ఇలా పల్లీలు అయితే వేసుకున్న తర్వాత చిన్న మంట మీద నిదానంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మనకి పల్లీలు అనేవి లోపల వరకు ఫ్రై అయ్యే విధంగా ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, మనకి పల్లీలు అనేవి చక్కగా ఈ విధంగా దోరగా ఫ్రై అయిన తర్వాత ఈ పల్లీలని తీసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనము మరమరాలు అయితే తీసుకోవాలన్నమాట అండి. మరమరాలు వచ్చేసి క్రంచీగా ఉంటే మనం ఈ మరమరాలని ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. ఒకవేళ క్రంచీగా లేకపోతే మాత్రం ఈ మరమరాలని డెఫినెట్లీ ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకుంటేనే మనకి మరమరాల చిక్కీ అనేది క్రిస్పీగా చాలా బాగుంటుందన్నమాట. చాలా రోజులు కూడా ఫ్రెష్గా ఉంటుందన్నమాట అండి. చూసారు కదా, ఇలా ఏదైనా ఒక బౌల్ అయితే తీసుకుని ఈ బౌల్తో మరమరాలు అయితే కొలుచుకోవాలన్నమాట అండి. మనం ఇలా కొలుచుకుంటేనే పర్ఫెక్ట్ కొలతలతో చాలా అంటే చాలా బాగా వస్తుంది అనమాట అండి. ఇప్పుడు మనము ఈ మరమరాలని స్టవ్ వెలిగించుకుని కడాయి అయితే పెట్టుకుని ఇప్పుడు ఇందులోకి మనము ఈ మరమరాలు అయితే వేసుకోవాలండి. నేను వచ్చేసి ఒక 3 కప్పుల వరకు మరమరాలు అయితే తీసుకున్నాను. మీరు కప్పు సైజుని పెంచుకుంటే మీకు మరమరాలు చిక్కీలు అనేవి ఎక్కువగా వస్తాయండి. తక్కువగా కావాలనుకుంటే కొంచెం తగ్గించి అయితే వేసుకోండి. చూసారు కదా, ఏదైనా ఒక బౌల్ అయితే మెజర్మెంట్గా పెట్టుకుంటే మనకి మరమరాల చిక్కీ అనేది చాలా బాగా వస్తుందండి. చూసారు కదా, మరమరాలు అనేవి మనకి ఇలా నలిపితే మొత్తం స్మాష్ అయిపోవాలి. ఇంకా మనకి స్మాష్ అవ్వట్లేదు కాబట్టి ఇంకా కాసేపు అయితే ఫ్రై చేసుకుందామండి. చూసారు కదా, మనకి మరి కాసేపటి తర్వాత మనకి మరమరాలు అనేవి ఈ విధంగా నొక్కి చూస్తే చూసారా, మంచి పొడంగా స్మాష్ అయిపోయింది కదా. ఈ విధంగా స్మాష్ అయిపోతే సరిపోతుంది అనమాట అండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ మరమరాలన్నీ కూడా వేరొక బౌల్లోకి అయితే వేసేసుకుందామండి. ఇలా మరమరాలన్నీ కూడా వేరొక బౌల్లోకి అయితే వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనము అదే కడాయిలోకి బెల్లం అయితే వేసుకోవాలండి. మనం ఏ కప్పుతో అయితే మరమరాలు తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో 1 కప్పు వరకు బెల్లం తురుము అయితే తీసుకోవాలండి. 3 కప్పుల మరమరాలకు గాను 1 కప్పు బెల్లం తురుము అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట అండి. తీపి కూడా కరెక్ట్గా ఉంటుంది అనమాట అండి. చూసారు కదా, ఇలా బెల్లం తురుము అయితే వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 కప్పు వరకు వాటర్ అయితే వేసుకుని ఈ బెల్లం మొత్తాన్ని కూడా కరగనివ్వాలన్నమాట అండి. ఈ బెల్లం అనేది కరిగే లోపల ఇప్పుడు మనము ఒక ప్లేట్ అయితే తీసుకుని ఈ ప్లేట్కి నెయ్యి అయితే అప్లై చేసుకోవాలండి. మీకు చిక్కీ అనేది ఎంత దలసరిగా కావాలనుకుంటే అంత దలసరిగా ఇలాగ ఏదైనా ప్లేట్ కానీ లేదంటే బటర్ పేపర్ కానీ మీ ఇష్టం, మీకు ఏది వీలుగా ఉంటే అదైతే తీసుకోవాలన్నమాట అండి. ఇలా తీసుకున్న తర్వాత ప్లేట్కి నెయ్యి అయితే అప్లై చేసుకోవాలి. అలాగే మనం ఒక గ్లాసుకి కూడా ఇలా ఫ్లాట్గా ఉన్న గ్లాసుకి కూడా నెయ్యి అయితే అప్లై చేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి. చూసారు కదా, మనకి స్టవ్ మీద బెల్లం అయితే పెట్టాం కదా, బెల్లం అనేది చక్కగా కరిగిపోయింది కదండి. ఈ విధంగా కరిగిపోయిన తర్వాత ఈ బెల్లాన్ని మొత్తాన్ని కూడా వడకట్టేసుకోవాలన్నమాట. మనకి బెల్లంలో ఇసుక ఇవన్నీ ఉంటాయి కదండి, ఇవన్నీ కూడా మనం స్ట్రెయిన్ చేసేసుకుంటే మంచి నీట్గా ఉంటుంది అనమాట అండి. చూసారు కదా, ఇలా వడబోసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఈ బెల్లాన్ని కూడా మళ్ళీ కడాయిలోకి అయితే వేసుకుని మనం ఈ బెల్లాన్ని ఇలా కలుపుకుంటూ మంచిగా ముద్రపాకం వచ్చే విధంగా ఉడికించుకోవాలన్నమాట అండి. బెల్లం అనేది ఈ మనకు పాకం వచ్చే లోపల మనం ఒక ప్లేట్లో అయితే వాటర్ అయితే వేసుకుని పెట్టుకోవాలన్నమాట. ఇలా పెట్టుకుంటే మనకి పాకం వచ్చిందో లేదో చెక్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది అనమాట అండి. చూసారు కదా, మనకి బెల్లం పాకం అనేది ఇలా బాగా దగ్గర పడిన తర్వాత ఇలా నొరగల్లాగా ఫామ్ అయింది కదండి. ఈ విధంగా ఫామ్ అయిన తర్వాత ఇప్పుడు మనము కొంచెం అంతా పాకాన్ని అయితే తీసుకుని ఇలా వాటర్లోకి అయితే వేసుకోవాలండి. ఇలా వాటర్లోకి అయితే వేసుకున్న తర్వాత ఇలా దగ్గరగంట చేసుకోవాలన్నమాట. ఈ విధంగా దగ్గరగంట చేసుకుంటే మనకి ఉండలాగా అవ్వాలన్నమాట అండి. ఇలా ఉండలాగా అయిన తర్వాత ఇప్పుడు మనము ఇలా సాఫ్ట్గా ఇలా కొడితే టంగుమని సౌండ్ వచ్చే విధంగా మనకి పాకం అయితే వస్తే మనకి చిక్కీకి అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట అండి. చూసారు కదా, ఇలా టంగుమని సౌండ్ రావాలన్నమాట. ఈ విధంగా వస్తే మనకి మరమరాల చిక్కీలు అనేవి చాలా అంటే చాలా బాగా వస్తాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట అండి.
చూసారు కదా, మనకి పాకం అయితే వచ్చేసింది కదా. ఈ విధంగా పాకం అయితే వచ్చేసిన తర్వాత మంట అనేది లో ఫ్లేమ్లో పెట్టేసుకుని ఇప్పుడు మనము ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడి అయితే వేసుకోవాలండి. అలాగే ఇప్పుడు ఇందులోకి ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి కూడా వేసుకోవాలండి. ఇలా నెయ్యి వేసుకోవడం వల్ల మంచి టేస్ట్తో పాటు మంచి షైనీగా కూడా ఉంటాయి అన్నమాట అండి. చూసారు కదా, ఇలా వేసుకున్న తర్వాత మంచిగా కలిపేసుకోవాలి. ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము పల్లీలు అయితే ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదండి. ఈ పల్లీలకి పొట్టు అయితే తీసేసుకుని ఇలాగా పల్లీలను 2 బద్దల కింద అయితే చేసుకోవాలన్నమాట అండి. మరీ పలుకుల్లాగా అయితే వేసేసుకోకూడదనమాట. చూసారు కదా, ఇప్పుడు ఇందులోకి మనము మరమరాలు అయితే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా. ఈ మరమరాలు కూడా యాడ్ చేసేసుకుని ఇప్పుడు ఒకసారి అయితే కలిపేసుకుని ఇప్పుడు మనము స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలన్నమాట అండి. ఇలా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్న తర్వాత వెంటనే టకటకా కలిపేసుకోవాలి, లేదంటే మనకి దగ్గరకంటే అయిపోతుంది అనమాట అండి. చూసారు కదా, మొత్తం అంతా మరమరాలకి పట్టే విధంగా బాగా కలుపుకోవాలన్నమాట అండి. ఇలా మరమరాలు అయితే పాకంలో వేసిన తర్వాత మనం అసలు స్లోగా ఉండకూడదనమాట. స్పీడ్గా ప్రాసెస్ అంతా చేసేసుకోవాలండి, లేదంటే మనకి ఉండలాగా ఫామ్ అయిపోతుంది అనమాట. మనకి అచ్చులాగా రాదనమాట అండి, ఇలా బిగిసిపోతుంది అనమాట. చూసారు కదా, ఇప్పుడు మనము చక్కగా ఈ విధంగా బెల్లం అంతా కూడా మరమరాలకి పట్టింది కదండి. ఈ విధంగా పట్టిన తర్వాత నెయ్యి రాసుకున్న ప్లేట్లోకి అయితే వేసేసుకోవాలండి. మనం చల్లారిపోకముందే ఈ ప్రాసెస్ అంతా చేసేసుకోవాలి, చల్లారిపోతే మనకి బిగిసిపోయినట్టుగా అయిపోతుంది అనమాట అండి. చూసారు కదా, ఇలా మొత్తం వేసేసుకున్న తర్వాత మనం ఫ్లాట్గా ఉన్న గ్లాసుకి కానీ గిన్నెకి కానీ నెయ్యి అయితే అప్లై చేసుకున్నాం కదండి. ఇలా నెయ్యి అయితే అప్లై చేసుకున్న గ్లాస్తో ఈ విధంగా నొక్కుకోవాలన్నమాట. ఇలా సమానంగా సర్దుకుంటే మనకి పర్ఫెక్ట్గా అయితే వస్తుంది అనమాట అండి. చూసారు కదా, మరమరాల చిక్కీ అయితే చక్కగా వచ్చింది కదా. మనకి ఒక 10-15 మినిట్స్లో కంప్లీట్గా చల్లారిపోతుంది అనమాట. చూసారు కదా, ఈ విధంగా కంప్లీట్గా చల్లారిన తర్వాత ఇప్పుడు మనము ప్లేట్ని రీమోల్డ్ అయితే చేసుకోవాలన్నమాట. మనకి ఈజీగానే అయితే ఊడొచ్చేస్తుంది అనమాట, ఎందుకంటే మనం నెయ్యి అయితే అప్లై చేసాం కదండి. చూసారు కదా, మనకి మరమరాల అచ్చు అయితే చాలా బాగా వచ్చేస్తుంది కదండి. ఈ విధంగా వచ్చిన తర్వాత మనం ఈ అచ్చుని ముక్కల కింద అయితే కట్ చేసుకుందాం. మీకు నచ్చిన సైజులో అయితే కట్ చేసుకోవచ్చు అనమాట అండి. మనకి చిక్కీలు అనేవి చాలా అంటే చాలా బాగుంటాయి అన్నమాట. చాలా టేస్టీగా ఉంటాయి, చాలా హెల్దీ కూడా అనమాట అండి. పిల్లలు ఈవినింగ్ స్నాక్కి ఏం పెట్టాలా అని ఆలోచిస్తే డెఫినెట్లీ చాలా సింపుల్గా అయిపోయే ప్రాసెస్, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్దీ కూడా అనమాట అండి. చూసారు కదా, ఈ విధంగా మీకు నచ్చిన సైజులో అయితే ఈ విధంగా పీసెస్ లాగా అయితే కట్ చేసుకోవచ్చు అనమాట అండి. మీరు వేడిగా ఉన్నప్పుడే ఘాట్లు పెట్టుకున్నా సరే పెట్టుకోవచ్చు అనమాట, లేదంటే ఇలా చల్లారిన తర్వాత కూడా ఈజీగానే కట్ అయిపోతాయి అనమాట అండి. మరి మీకు ఈ మరమరాల చిక్కీ ఎలా అనిపించిందో డెఫినెట్లీ కామెంట్లో చెప్పండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి, సరేనా అండి, బాయ్ బాయ్.